హలో అండి, ఈరోజు వీడియోలో మొక్కలకు ఉపయోగపడే చీప్ అండ్ బెస్ట్గా దొరికే ఒక మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ బూడిదని మనం మొక్కలకి ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా వాడచ్చు, బూడిదని వాడి మనం ఎలాంటి పోషకాలని మొక్కలకు అందించవచ్చు, అలాగే ఈ వుడ్ యాష్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తే మొక్కలకు వచ్చే నష్టాలు, వీటన్నింటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ బూడిదని ఇప్పుడే కాదండి, పాతకాలం నుంచి కూడా మొక్కలకి ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా ఉపయోగిస్తున్నారు. పల్లెటూరులో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఈ మధ్యకాలంలో బూడిదని ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఎక్కువ మొత్తంలో పంట పొలాల్లో లోడ్లు అలా తెప్పించి భూమిలో వేయటం లేదా కంపోస్ట్ లో వేయటం ఇలా చేస్తున్నారనమాట. అయితే ఈ బూడిదని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి? కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద మొక్కలకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ షీట్స్, అలాగే పెయింటెడ్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మండించినప్పుడు వచ్చిన బూడిదని మొక్కలకు ఉపయోగించకూడదండి. దీనివల్ల నష్టాలు కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. సో కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద మంచిగా ఉంటుంది. అయితే పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బూడిదిమ్మని అడిగితే కలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఇస్తారు. అదే సిటీస్ లో అయితే ఇస్త్రీ అంటే బొగ్గు ఇస్త్రీ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి. అయితే పల్లెటూరులో అలా వెళ్ళినప్పుడైనా కూడా మీరు అడిగి తెచ్చుకోవచ్చు అనమాట. చాలా రోజుల పాటు దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఒకసారి తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి. అయితే ఈ బూడిదే కాకుండా కట్టెల్ని మండించినప్పుడు దీనిలో ఒకసారి చూడండి, బొగ్గు కూడా కనపడుతుంది చూసారా, చిన్న చిన్నగా. ఇది కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట మొక్కలకి. ఇదిగోండి, బొగ్గు గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను సెపరేట్ గా చెప్తానండి. అయితే మనం వాటర్ కొంచెం తక్కువగా అవసరమయ్యే మొక్కలు ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు మట్టిలో ఇసుకని కలుపుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సక్లెన్స్, అలాగే దుంపజాతికి సంబంధించిన వాటికి కూడా వాటర్ అది అంటే ఎప్పటి వాటర్ అప్పుడు డ్రైనేజ్ హోల్స్ వెంట వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ అనేది నిల్వ లేకుండా ఉండాలి కాబట్టి అలాంటి వాటిలో మనం ఇసుకని కలుపుతాం అనమాట. అలాంటి ప్లేస్ లో మనం బొగ్గుని కూడా కలుపుకోవటం వల్ల వాటర్ అది నిల్వ లేకుండా చక్కగా డ్రైనేజ్ హోల్స్ వెంట జారిపోతుంది. అలాగే ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఈ బొగ్గు వల్ల అందుతాయండి. ఇప్పుడు ఈ బూడిదని మనం మొక్కలకి ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కట్టెలపై నుంచి వచ్చిన బూడిదలో మొక్కలకు కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. వీటిలో కాల్షియం కార్బోనేట్, అలాగే పొటాషియం కూడా రిచ్ గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనకి టొమాటో మొక్కలకి కాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే ఈ కాయలు పండుగా మారటానికి, అలాగే మంచి సైజులో మంచి టేస్ట్ రావడానికి మనకి కాల్షియం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, మొక్కల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచు కురిసే టైంలో, అంటే చూసారా ఆకుల మీద తడితడిగా ఉంది, ఈ టైంలో మనం బూడిదని చల్లితే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. టైము 8 అలా అవుతుంది, ఇంకా కొంచెం మంచు పడతానే ఉంది చూసారా. ఇప్పటికే చల్లేయాల్సింది, బట్ వీడియో చేయటం మూలాన కొంచెం లేట్ అయింది అనమాట. అయితే ఇప్పుడు ఈ టొమాటో మొక్కలన్నింటికి ఎన్ని రకాలుగా మనం బూడిదని మొక్కలకు ఉపయోగించవచ్చు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇలా ఎక్కువ తీసుకోకూడదండి, ఎక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెంగా చక్కగా ఇలా ఆకులన్నీ తడిచేటట్టుగా ఇలా. ఏంటంటే ఈ మంచు కురిసే టైంలో మనం ఇలా మొక్కల మీద చల్లటం వల్ల ఆకులకి బాగా పట్టుకుంటుందండి. క్యాబేజీ మొక్కలకు కూడా వేసుకోవచ్చు, ఆకులకి బాగా పట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇలా ఎక్కువగా ఆకుల మీద ఫస్ట్ చల్లండి. మీకు దొరికిన క్వాంటిటీని బట్టి అనమాట. ఎక్కువ మొత్తంలో దొరికింది అనుకోండి, కొంచెం ఇలా చక్కగా ఆకుల మీద చల్లుకుని, ఈ బొగ్గు ఉంది చూసారా, ఈ బొగ్గు కూడా మొక్కలకి మంచిదే, ఇలా మట్టిలో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ అనమాట. ఇలా కొంచెం తీసుకుని కుండీ సైజుని బట్టి ఒకసారి చూడండి, మొక్క మొదలన కాకుండా ఇలా అంచమ్మట కొంచెం కొంచెంగా, నేను చూసారా కొంచెమే వేసాను. మళ్ళీ ఇంకొక కంటైనర్లో కొంచెం, పెద్ద సైజు కుండీ అయితే మీకు బాగా కనపడేది. నెక్స్ట్ ఇంకొంచెం, నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు తీసుకున్నది 4 మొక్కలకి వేసాను అనమాట. ఇలా పైన వేయటం వల్ల పైన కావాలంటే మనం ఇలా మట్టిలో కలిపేసుకోవచ్చు, లేదంటే వాటర్ చేసినప్పుడైనా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను 2 రకాలుగా చెప్పాను కదా, మొక్కలు ఆకుల మీద చల్లుకోవచ్చు, అలాగే మొక్క మొదలను కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా టొమాటో మొక్కలకి, అలాగే వంగ, పచ్చిమిర్చిలో వచ్చే ఆకుముడత కూడా చాలా వరకు క్యూర్ అవుతుందండి.
కాల్షియం అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వల్ల కూడా మనకి అంటే పువ్వులు కాయలు రావడానికి ప్రేరేపించే హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అలాగే పచ్చిమిర్చికి వచ్చే ఆకుముడత చూసారా, పుల్లటి మజ్జిగ ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నా కూడా ఒకసారి ఆకుముడత ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం కొంచెంగా పైన అలాగే మొక్క మొదలన ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వంగ మొక్కలకండి, వంగ మొక్కల్లో వచ్చే పుచ్చులు ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. చూసారా, ఇవ్వండి. నెక్స్ట్ గోరుచుక్కుడు మొక్కలండి, చూసారా తడితడిగా ఉన్నాయి ఆకులు. కొంచెం నిదానంగా చల్లుకోవాలి, ఒకేసారి ఎక్కువ పడకుండా. ఎందుకు ఎక్కువ వాడకూడదో నేను చెప్తాను మీకు. కొంచెమే తీసుకుని చూసారా అన్నింటి మీద ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ అంటే చుక్కుడు మొక్కలకి బూడిద చాలా అంటే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందండి. ఎందుకంటే చుక్కుడు మొక్కల్లో ఏంటంటే పేనుబంక ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. అసలు పేనుబంక చుక్కుడు జాతికి సంబంధించిన చాలా వాటికి వస్తూ ఉంటుంది చుక్కుడు. అలాగే బీన్స్, ఇలా లాంగ్ బీన్స్, పర్పుల్ బీన్స్ ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా పేనుబంక అంటే ఎపిడ్స్, మిల్లీబగ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. ఇది రాడిష్ అనమాట. ఎందుకు ఈ ఆకుల మీద కూడా చల్లుతున్నానంటే అక్కడక్కడ రసం పీల్చే పురుగులు, పసరు పురుగులు ఇలాంటివి వచ్చి ఆకుల మీద రంధ్రాలు చేస్తూ ఉంటాయి. చూసారా ఆకుల మీద అక్కడక్కడ ఇలాంటి పురుగులు కూడా పోతాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా కొంచెం ఈ మువ్వ దగ్గర కూడా వేసుకుంటే మంచిదండి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి మొక్క, నిన్నే ఎన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నామోనండి ఈ ఒక్క మొక్క నుంచే. బాగా వచ్చింది, పోతా పింద మీద ఉంది చూసారా. అలాగే మొక్క మొదలను కూడా కొంచెం. చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు కదా, మట్టిలో నత్తలు జలగలు ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి అని చెప్పి. ఇలా బూడిదని చల్లటం వల్ల అవన్నీ కూడా పోతాయండి. ఎందుకంటే బూడిద అంటే కొంచెం బరకగా ఉంటుంది అనమాట. మనం ఎంత జల్లించినా కూడా ఈ నత్తలు జలగలు వాటి స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి ఇవి వాటికి ఇరిటేషన్ తెప్పించి అవి కొంచెం చనిపోయేటట్టుగా చేస్తాయి అనమాట. సో బూడిద చల్లి చూడండి మొక్క మొదలన కాకుండా కొంచెం అంచమ్మట మట్టి మీద అలా చల్లినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ బూడిదని మనం సాయిల్ అప్లికేషన్ లోనే కాకుండా కంపోస్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. కంపోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ అలాంటివి రాకుండా, ఫంగస్ అది రాకుండా కూడా ఈ బూడిద చాలా మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి బంగాళాదుంప మొక్కలు. కొంచెం కొంచెంగా చక్కగా వేస్తే ఆకులన్నీ పట్టుకుంటాయి అన్నమాట. అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఈ బూడిదని వాడుకోవచ్చండి. అయితే ఆకుకూరలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఆకుల మీద రసం పీల్చే పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, హోల్స్ చేసేస్తూ ఉంటాయి, వాటికి కూడా వేసుకోవచ్చు. వీటి వల్ల మనకి అంటే హార్వెస్ట్ చేసుకుని మనం వండుకుని తిన్నా నీట్ గా వాష్ చేసుకుంటాం కాబట్టి పోతుంది. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ కాదు కాబట్టి అసలు ఇబ్బంది ఉండదండి. హార్వెస్ట్ చేసుకునే 2 రోజుల ముందు వేసుకున్నా ప్రాబ్లం ఏం అవ్వదు అనమాట. కొంచెం ఆకులకి పట్టుకుంటుంది, మనం వాటర్ పోసి కడుక్కుంటే పోతుంది అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా బేరు పాదులకి, అన్ని రకాల పాదులకి, పండ్ల మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం కదా. పువ్వులు కాయలు మంచిగా రావాలి, కాయలు మంచి సైజులో టేస్టీగా రెడీ అవ్వాలి, బాగా పండాలి అంటే కాల్షియం అనేది చాలా అవసరం అనమాట. సో మనం పండ్ల మొక్కలకు కూడా ఈ బూడిదని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం బూడిదను ఉపయోగించి మొక్కలకి మంచి పోషకాలు ఇవి అందించవచ్చు. పెస్టిసైడ్ గా, ఫర్టిలైజర్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎక్కువ మోతాదులో వాడితే అన్ని నష్టాలు కూడా ఉంటాయన్నమాట. సో ఏది కూడా అతిగా వాడితే దానివల్ల మనం ఉపయోగాల కంటే నష్టాలనే చూస్తాం కాబట్టి మితంగా వాడుకోవాలి. అంటే కనీసం 2 నెలలైనా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫస్ట్ అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా వేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. కొంచెం కొంచెంగా ఇలా ఆకుల మీద, మొక్క మొదల్లో ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అయితే అన్ని మొక్కలకి వేసేసిన తర్వాత ఒక 2 నెలలు అలా గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాడుకోండి. ఇలా వాడుకోవటం వల్ల మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హెల్దీగా చక్కగా మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి, పెస్ట్లు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అనమాట. ఎపిడ్స్ కి మాత్రం చాలా ఎఫెక్టివ్ గా రిజల్ట్ అనేది ఉంటుందండి బూడిదని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.